ప్రేక్షకులకు నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం మార్చి 29 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు, అంటే విశ్వాసానికి, విశ్వాసము, ప్రవర్తన, సత్ప్రవర్తన అని అర్థం. ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు. ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు మొదలవుతుంది. ఆదివారం అంటే రవివారం, అంటే ఆదివారం నాడు శుక్లపాడ్యం ఏ రోజు మొదలవుతుందో, చైత్ర శుక్లపాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఈ సంవత్సరానికి రాజు అవుతారు. అంటే మనకి ఈసారి ఈ పాడ్యం, చైత్ర శుక్ల పాడ్యమే ఆదివారం వచ్చింది కనుక, ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ సంవత్సరం మనకి రవి రాజు అవుతాడు, చంద్రుడు మంత్రి అవుతాడు. అట్లాగే సైన్యాధ్యక్షుడు, అర్ఘ్యాధిపతి, సస్యాధిపతి, ఈ మూడిటికి కూడా అధిపతి రవిగ్రహమే అవుతారు. తరువాత ధాన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి గురువు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఇలా 9 గ్రహాలు, ఇలా 7 గ్రహాలు మనకి అధిపతులుగా ఉంటారు. అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట. అయితే రవి రాజు అయినాడు కనుక రవి మంచిగా ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు. ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు. అందువల్ల రవి రాజు కనుక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు ప్రజా సంక్షేమం కోసం చాలా పాటుపడతారు. ప్రజా సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి జరుగుతుంది. తిండి, బట్ట, వసతికి ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు. వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అట్లాగే విద్య, వైద్య, ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన పాలకులు. అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి. రచయితలు, సినీ కార్మికులు, అలాగే సినిమా యాక్టర్సు, అలాగే టీవీ ఆర్టిస్టులు, నిర్మాతలు, కెమెరామెన్లు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది. ఇలాగే కళాకారులు, వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు, సన్మానాలు, వాళ్ళ వర్క్కి, వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయి అన్నమాట. వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది. వ్యవసాయం 2 పంటలు కూడా ప్రజలందరికీ, వ్యవసాయదారులకి బాగుంటుంది. అలాగే రోడ్డు, రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక, అట్లాగే దొంగతనాలు, రోగాలు కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. మనకి రాజు రవి, మంత్రి చంద్రుడు, ఇద్దరు కూడా మనకి హార్ట్ అటాక్కి కారకులే. గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే. అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి, వచ్చే అవకాశాలు ఉంటాయి. రవి, చంద్రులు ఇద్దరు కూడా 2 కళ్ళకి కారకులు. అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది. అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి, పరిపాలన సుస్థిరంగా ఉంటుంది. ప్లస్ సినీ రంగం వాళ్ళకి, కళాకారులకి, టీవీ ఆర్టిస్టులకి, మేధావులకి, ఇట్లా ఒక రంగాల అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అదేవిధంగా బట్టల వ్యాపారస్తులు, పాలు, నీరు, ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది. సైన్యాధ్యక్షుడు రవి, అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంతా సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే
ఉంటుంది. అలాగే సైనికులకి స్థాన చలనాలు ఉంటాయి. రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది. ఇంకా అన్ని భూ జల వాయు మార్గాల సైనికులందరికీ కూడా బాగుంటుంది. సస్యాధిపతి గురువు, అంటే గురువు మంచి గ్రహం. అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు. ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుందన్నమాట. అంతా పొలాలకి పచ్చగా ఉంటాయి, సస్యశ్యామలంగా ఉంటాయి. వృక్షజాతులే కాదు, గోధుమలు, బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి. వృక్షజాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి. అట్లాగే బులవలు, యవలు, శనగలు, పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం. కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది. ధాన్యాధిపతి కుజుడు, అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది. ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది. అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి, మిర్చి, ఎండుమిర్చి, కందులు, ఎర్ర కందిపప్పు, వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి. అగ్నియాధిపతి రవి, అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. నెయ్యి, ఇవి వెన్న, నెయ్యి, నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట. అట్లాగే వెండి, బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి. మేఘాధిపతి కూడా రవే, అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఖండఖండాలుగా వర్షం పడుతుంది అన్నమాట. రసాధిపతి శని, అంటే నెయ్యి, నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి, నూనె, తేనె, బెల్లం ఇట్లాంటి వాటన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి. వీటి ధరలు తగ్గి నిలకడగా ఉంటాయి అన్నమాట. నల్లధాన్యాలు, మినువులు, నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట. నీరసాధిపతి బుధుడు, అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు, పెసలు, మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి. ధరలు అదుపులో ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి అన్నమాట. ఆయుర్వేద మందులు, బుధుడు మందులకు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు, వనమూలికలు ఉంటాయి. స్త్రీలు బంగారం, వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు. ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు. బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు. అలాగే స్త్రీలకి నోముల మీద, దైవ కార్యాల మీద, వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారు అనమాట. ఇక ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహణాలు, సంపూర్ణ చంద్రగ్రహణం 2 సార్లు ఉంది. అది ఎప్పుడంటే 7/9/2025 ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం, మళ్ళీ 3/3/2026 సంపూర్ణ చంద్రగ్రహణం. 2 గ్రహణాలు ఉన్నాయి. అలాగే మూఢాలు, గురుమూఢం ఉంది. గురుమూఢం ఎప్పుడంటే 10/6/2025 నుంచి 8/7/2025 వరకు, అంటే ఇంచుమించుగా ఒక నెల గురుమూఢం ఉంది. ఈ మూఢంలో అంటే మనకి ఇంచుమించుగా జూన్ నెలంతా పెళ్లిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు. అలాగే శుక్రమూఢం 30/11/2025 నుంచి 13/2/2026, అంటే ఇంచుమించుగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 10వ తారీఖు దాకా కూడా ఈ మూఢం, 13వ తారీఖు వరకు ఈ మూఢం శుక్రమూఢం ఉంటుంది. ఈ సమయంలో కూడా పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు. ఇక ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో, మిగతా గ్రహాలన్నీ మన గోచార చక్రంలో ముఖ్యంగా గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో. ఎందుకంటే ఒక సంవత్సరం పైన ఉంటాయి. శని అయితే 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు. గురువు అయితే 1 సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు. రాహుకేతులు ఒక సంవత్సరం పైన ఉంటారు. అందువల్ల ఇవే ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి. మిగతా గ్రహాలన్నీ, చంద్రుడు అయితే 2 రోజుల కంటే ఎక్కడ ఒక రాశిలో ఉండడు. సూర్యుడు 1 నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు. ఇంకా బుధుడు, శుక్రుడు కూడా చాలా తక్కువ టైము. కుజుడు కొంచెం వీళ్ళిద్దరి కంటే ఎక్కువ. అందువల్ల మన జన్మజాతకం మీద ఈ గోచార గ్రహాలు పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు, శని, రాహువు, కేతువుల ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి. గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు. ఇక్కడ 13/5/2025 వరకు గురువు వృషభ రాశిలోనే ఉంటారు. ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు. మిథునంలో ఎప్పటి వరకు ఉంటారు? 17/10/2025 వరకు ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి వక్రించి వెనక్కి మిథునంలో 17/10/2025 వరకు ఉంటారు. అక్కడి నుంచి కర్కాటక రాశికి వెళ్తారు. యాక్చువల్గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి, కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి 18/10/2025కి వెళ్ళి అక్కడ 4/12 వరకు ఉండి ఇంచుమించుగా నెల 20 రోజులు అలా ఉండి మళ్ళీ మిథునంలోకి
వెనక్కి వస్తారు. 5/12/25కి మిథునంలో ఉండి మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే 2026 13 వరకు కూడా అక్కడే ఉంటారు గురువు. అందువల్ల ఈ గురువు ఈ అతిచారం వక్రం మూలంగా మన జన్మ జాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి. అలాగే శని ఉగాది రోజునే మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ రాశిలోనే ఆయన 2.5 సంవత్సరాలు ఉంటారు. రాహు 18/5/2025 వరకు మీనరాశిలో ఉంటారు. తరువాత కుంభరాశిలోనికి వస్తారు. అలాగే కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నారు. ఇక్కడ 18/5 వరకు అక్కడే ఉంటారు. 18/5 తర్వాత కన్య నుంచి సింహరాశిలోకి రాహు ప్రవేశిస్తారనమాట. రాహు కేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారనమాట. ఇది విశ్వవసు నామ సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటాయి. ఈ మేషరాశి వారికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. అంటే 6 గ్రహాలు ఇప్పుడు మీనరాశిలోకి ఉగాది రోజున వస్తున్నాయి అన్నమాట. 6 గ్రహాలు అక్కడే ఉంటాయి. అందువల్ల షష్ట గ్రహ కూటమని కూడా అంటారు. అయితే వీరికి గురువు తామ్రమూర్తిగాను, శని లోహమూర్తిగాను, రాహు సువర్ణమూర్తిగాను, కేతువు రజతమూర్తిగాను ఉంటారు. అంటే సువర్ణమూర్తి రజతమూర్తి అంటే ఆ గ్రహాలు ఈ రాశి వాళ్ళకి మంచి చేస్తాయి. తామ్రమూర్తి అంటే మంచి చెడు లేకుండా యావరేజ్గా ఉంటుంది. లోహమూర్తి అంటే మాత్రం మనకి అనుకున్న పనులు జరగకపోవడం, మనకి ఫలితాలు బాగుండవు. లోహమూర్తి ఇచ్చేటటువంటి ఫలితాలు బాగుండవు. అందువల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది అంటే శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఎందువలనంటే ఈ మేషరాశి వారికి శని ఉగాది రోజున మీనరాశిలోనికి వస్తున్నారు. మీనరాశిలోకి వస్తున్నారంటే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైందని చెప్పవచ్చు. అందువల్ల అదిగాక శని లోహమూర్తి, అందువల్ల శని మంచి ఫలితాలని ఈ రాశి వారికి ఇవ్వడు. రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి, రుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ కారణంగా కలహాలు, ప్రతి ఒక్కరితోటి, ఇంట్లో వారితోటి, వీధిలో వాళ్ళతోటి, అందరితోటి కూడా గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళు ఏ పని మొదలు పెట్టినా కూడా ఆటంకాలు జరిగే అవకాశం చాలా ఉంది. ఇంట్లో వివాహం, ఉపనయనం ఇలాంటి శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు మే తర్వాత. కుటుంబంలో ఉన్న వాళ్ళతో వీళ్ళు మాట పట్టింపులు పెట్టుకోవడం, అలాగే అందరితోటి విరోధాలు, గొడవలకు వెళ్ళడము ఇలాంటివంటి ఉంటాయి. వీరు పైకి చెప్పుకోలేని బాధ మనసులో పడుతూ ఉంటారు. మనశ్శాంతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవడం మూలంగా ఇటువంటి కష్టాలన్నీ జరుగుతాయన్నమాట. అట్లాగే విద్యార్థులకి కష్టపడితేనే కానీ ఫలితం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు వచ్చేదంతా కూడా ఇంకా ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఈ రోజు నుంచి. ఇలాగే ఇంకా అందరికీ ఇప్పుడు పరీక్షల సమయమే కనుక విద్యార్థులు చాలా కష్టపడితేనే కానీ ఈ రాశిలో విద్యార్థులకి ర్యాంకులు రావడం అన్నది చాలా కష్టం. అందువల్ల విద్యార్థులు శ్రద్ధ తీసుకొని శ్రద్ధగా చదివి ర్యాంకులు తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన. ఉద్యోగస్తులకి కూడా పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎంత బాగా పని చేసినా వాళ్ళ మీద ఇంకా పని ఒత్తిడి, వాళ్ళకి ఇష్టం లేని చోట్లకి ట్రాన్స్ఫర్ అవ్వడము, లేదా వీళ్ళని వేరే డిపార్ట్మెంట్లకు మార్చడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే బాధ్యతలు కూడా పెరుగుతాయి. శని మనకి ఇచ్చేదే పని ఎక్కువ ఇచ్చే, శ్రమ ఎక్కువ పెడతాడు. మన శారీరకంగా ఎంత శ్రమ పడితే శని మనకంత మంచి చేస్తారు. అందువల్ల ఈ రాశిలో వారు శారీరకంగా చాలా శ్రమ పడాలి. ఈవెన్ నడవాల్సి వస్తుందన్నమాట. వ్యవసాయదారులకి మొదటి పంట బాగానే ఉంటుంది, రెండో పంట అంత లాభసాటిగా ఉండదు. క్రీడాకారులందరికీ కూడా విజయంగా ఉంటుంది. టీవీ ఆర్టిస్టులకి, సినీ ఆర్టిస్టులకి, నిర్మాతలకి అందరికీ కూడా బాగుంది. వీళ్ళందరికీ టోటల్గా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా బాగుంది. ఈ మేషరాశి వారి అందరికీ కూడా ఈ టీవీ సినీ రంగాల్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా బాగుంది. స్త్రీలకి వివాహం కాని స్త్రీలకి వివాహాలు జరుగుతాయి. వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. అయితే ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. కుటుంబంలో వ్యవహారాల్లో వ్యతిరేక పరిస్థితులు ఉన్నా కూడా వీళ్ళు అధిగమించగలుగుతారు. ఉద్యోగులు మాత్రం అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, వాళ్ళని ఎదిరించకుండా, వాళ్ళు చెప్పిన దానికి
సరే అని వీళ్ళు వెళ్ళిపోవడం ఉద్యోగస్తులకి ఎంతైనా చాలా మంచిది. అయితే వీళ్ళకి అశ్విని వారి ఇందులో 3 నక్షత్రాలు చెప్పుకున్నాం కదా! అశ్విని వాళ్ళకి ఆహ్, 6, 7, 8, 10, 11, 12 మళ్ళీ ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి, మార్చి ఈ నెలలో బాగా అనుకూలం. వీరు ఏవైనా కొత్త పని చేయాలన్నా దేనికైనా ఈ అనుకూలమైన నెలల్లో మొదలుపెడితే విజయం వీళ్ళకి వరిస్తుంది. భరణి వాళ్ళకి 4, 7, 8, 11, 12 అలాగే ఈ 2026లో 2, 3 ఈ మాసాలు వీళ్ళకి చాలా మంచిది. కృత్తిక వాళ్ళకి 4, 8, 11, 12 మళ్ళీ జనవరి 2026 జనవరి వీళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. ఈ నెల ఈ నెలలు వీళ్ళకి మంచిది. ఇంకా వీరికి ఉన్నటువంటి వీరు ఏం చేయాలంటే పరిహారాలు ఏంటంటే వీరికి శని లోహమూర్తిగా ఉండి వీళ్ళకి ఏలినాటి శని మొదలైంది కనుక ఏలినాటి శని నుంచి తప్పించుకోవాలంటే దశరథ శని స్తోత్రం కానీ లేదా మనకి నవగ్రహాల్లో ఇచ్చే శని స్తోత్రం నీలాంజన సమాభాసం అదైనా చెయ్యాలి, ఇదైనా చెయ్యాలి. హనుమాన్ గుడికి వెళ్ళి హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయాలి. హనుమాన్ చాలీసా శనివారం నాడు 11 సార్లు చేయాలి. శనివారం నాడు శివాభిషేకం చేయాలి. ఉత్తమోత్తమం ఏంటంటే శివాభిషేకం. శనివారం నాడు శివాభిషేకం చేస్తే శని బాధ నుండి వీళ్ళు విముక్తి పొందుతారు. వీరికి రాహు సువర్ణమూర్తి కనుక రాహు వీరికి మంచి చేస్తాడు, అందులో ఇబ్బంది లేదు. అలాగే కేతువు కూడా రజితమూర్తి, కేతువు కూడా వీళ్ళని అంత ఇబ్బంది పెట్టరు. గురువు తామరమూర్తి కనుక వీళ్ళకి యావరేజ్గా జరుగుతుంది. అందుకని వీరు ముఖ్యంగా చేయవలసింది శనికి మాత్రమే పరిహారాలు. అట్లాగే ఈశ్వరాభిషేకం, లింగాష్టకం, కాలభైరవ స్తోత్రం ఇవన్నీ చేయడం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుందని చెప్పవచ్చు.